జగిత్యాల జిల్లా తహసీల్ చౌరస్తాలోని శివసాయి టిఫిన్ సెంటర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హోటల్లో టిఫిన్ చేస్తున్న మహిళకు చట్నీలో బలి దర్శనమిచ్చింది. అది తిన్న బాధిత గర్భిణి సహా 12 మంది అస్వస్థకు గురయ్యారు. తీవ్ర వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఇదే హోటల్ ఆహారంలో బొద్దింకలు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్ ఎదుట బాధిత మహిళ, స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా తహసీల్ చౌరస్తాలోని శివసాయి టిఫిన్ సెంటర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హోటల్లో టిఫిన్ చేస్తున్న మహిళకు చట్నీలో బలి దర్శనమిచ్చింది. అది తిన్న బాధిత గర్భిణి సహా 12 మంది అస్వస్థకు గురయ్యారు. తీవ్ర వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న బాధితులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఇదే హోటల్ ఆహారంలో బొద్దింకలు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్ ఎదుట బాధిత మహిళ, స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హోటల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకున్న వచ్చిన నేను వేసుకున్నాను. ఇద్దరు ఉంటే సార్ అక్కడ పక్కకుంటే ఆ చట్నీ తీసి తినలోపు అల్లకెళ్ళి బల్లి చంపిన బల్లి. అప్పటికే ఆమె కొంచెం బాగా భయం మొత్తం వచ్చేసి పారేసి హాస్పిటల్కి వెళ్తాను. మరి దారుణం ఇట్లా వేసేయాలి. ఇంత నెగ్లిజెన్స్ అవసరం. ఇంత 3 గంటలకు వచ్చా. ఎవరమ్మా? అల్లిపురా. ఏమైందమ్మా? హోటల్కి టిఫిన్ చేయడానికి పోతే అన్న చట్నీలో మళ్ళీ వచ్చింది. మాత్రం నేను పాప కూడా తిన్నది. పాప ఎంత వయసు? 4 సంవత్సరాల పాప. అక్కడ అందరము ఫస్ట్ మేమందరం తిన్నప్పుడు ఏం వెళ్ళలేదు. ఆమె లాస్ట్ తిన్నది. ఆమె ప్లేట్లో సగం తిన్నది. తినేసరికి ఆమె ప్లేట్లో మొత్తం అట్లనే కనబడ్డది. మేము తినేసి చేతి కడుక్కున్నాము ఆమె తినేసరికి. అల్లిపురా. అశ్విని. ఏమైందమ్మా? హోటల్కి టిఫిన్ చేయడానికి పోతే అన్న చట్నీలో మళ్ళీ వచ్చింది. మాత్రం నేను పాప కూడా తిన్నది. పాప ఎంత వయసు? 4 సంవత్సరాల పాప. సరే తర్వాత చూద్దాం. అక్కడ అందరము ఫస్ట్ మేమందరం తిన్నప్పుడు ఏం వెళ్ళలేదు. ఆమె లాస్ట్ తిన్నది. ఆమె ప్లేట్లో సగం తిన్నది. తినేసరికి ఆమె ప్లేట్లో మొత్తం అట్లనే కనబడ్డది. మేము తినేసి చేతి కడుక్కున్నాము ఆమె తినేసరికి. అల్లిపురా. అశ్విని. ఏమైందమ్మా? హోటల్కి టిఫిన్ చేయడానికి పోతే అన్న చట్నీలో గారు. నా పేరు శిరీష. నేను హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్. సో చూపించుకున్న తర్వాత టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ వేసుకుందామని చెప్పి టిఫిన్ చేయడానికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత నేను దోశ తీసుకున్నా. హాఫ్ తిన్న తర్వాత అందులో చట్నీలో బల్లిగా అనిపించింది. సో అక్కడ ఉన్న చాలామంది అదే ఫుడ్ తిన్నారు. సో మేమందరం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమంది? మొత్తం చాలానే మంది తిన్నారు. అక్కడ మొత్తం 12 మంది ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో టోటల్గా. దవాఖానకి అయినాం. మా బిడ్డకు ఇట్లా ప్రెగ్నెంట్ అయిందా కాలేదంటే కన్ఫర్మ్ అయింది. అమ్మ టిఫిన్ చేస్తుందా మధ్యాహ్నం గోరు చేసుకునేది ఉన్నదంటే ఏం బిడ్డ తినద్దని నేను అన్నా. అంటే రామ్మ అని అన్నది. అన్న వల్ల అయితే వేయింది. నాకు ఆమె వేసుకున్నది. నాకు తెచ్చి ఇక్కడ పెట్టి నాకు ఇచ్చింది. ఆమె తీసుకున్నది. ఇక ఆమె తిన్నది. ఇక ఆమె ప్లేట్లో కనబడ్డదట. నేను కూర్చొని కూకున్నా. బల్లి అంటే బల్లి అని అనుకుంటలేదు.
అని ఇట్లా జరిగిన వల్ల ఆయన వచ్చి ఆగమ్మ అని అన్నాడు. అన్న వల్లే సరే అని ఆయన వచ్చి తీసేటప్పుడు అది బడ్లి. ఇక నాకు గజ్జ ఎంతమంది తిన్నారు మీరు? ఎంతమంది తిన్నారో ఆ వరకు ఎంతమంది తిన్నారు. హాస్పిటల్కి అయిన వాళ్ళందరూ వచ్చింది ఇళ్ళకి తిన్నారు. ఇక నా బిడ్డ చూసిన వాళ్ళు ఇక కథం అది బల్లి అని దానికి తెలియదు బల్లి అని. వేరే టైం వచ్చి చూసింది ఆగమ్మ అదేంటి దాన్ని చూసిన వాళ్ళే బల్లి. ఇక నాకు గజ్జ అనిపింది, బాగా అనిపింది. ఇట్లున్న మనిషి అని భయం అనిపించింది. దవాఖానకైనా బిడ్డకు ఇట్లా ప్రెగ్నెంట్ అయిందా కాలేదంటే కన్ఫర్మ్ అయింది. అమ్మ టిఫిన్ చేస్తుందా మధ్యాహ్నం గోరు చేసుకుని